నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా ఒకటే పేరు, మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ. భక్తుల పేర్లు, వాళ్ళ ఊరు, ఫోన్ నంబర్లు ఇట్టే చెప్పేస్తూ దేవుడిగా పూజలందుకున్న ఈ స్వామీజీ రాత్రికి రాత్రే కటకటాల పాలు ఎందుకు అయ్యాడు? ఆశీర్వాదం కోసం వచ్చిన 7 ఏళ్ల చిన్నారి పట్ల ఆయన చేసిన దారుణం ఏంటి? అసలు ఈయనకు నిజంగానే మహిమలు ఉన్నాయా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దొంగ బాబాల గుడ్డి నమ్మకాల వెనుక ఉన్న అసలు నిజాలు ఈరోజు తెలుసుకుందాం. కర్ణాటకలోని యాదగిరి జిల్లా మహల్ రాజా మఠం ఈ మల్లికార్జున ముత్యాకు అడ్డా. ఈయన దగ్గరకు వెళ్తే చాలు మన పేరు, మన ఫోన్ నంబర్, ఆఖరికి మన తల్లిదండ్రుల పేర్లు కూడా ముందే చెప్పేస్తాడు. ఇంకేముంది, అప్పాజీకి మహిమలు ఉన్నాయి, సాక్షాత్తూ దేవుడే దిగి వచ్చాడు అంటూ జనాలు ఎగబడ్డారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి భక్తులు క్యూ కట్టారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవ్వడంతో రాత్రికి రాత్రే పెద్ద స్టార్ బాబా అయిపోయాడు. కానీ దేవుడి ముసుగులో ఉన్న అసలు బండారం ఫిబ్రవరి 19న బయటపడింది. మహారాష్ట్ర నుంచి ఒక కుటుంబం తమ 7 ఏళ్ల పాప పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వాదం కోసం మఠానికి వచ్చారు. అందరూ చూస్తుండగానే ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బందికరంగా ముద్దులు పెట్టాడు ఈ ముత్య. ఈ వీడియో సోషల్ మీడియాలో బయటకు రావడంతో జనాల రక్తం మరిగిపోయింది. ఈ దారుణంపై తీవ్ర విమర్శలు రావడంతో కర్ణాటక బాలల హక్కుల కమిషన్ వెంటనే రంగంలోకి దిగింది. అధికారుల ఫిర్యాదుతో గోగి పోలీస్ స్టేషన్లో ముత్యాపై ఏకంగా పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. పోక్సో అంటే చిన్న విషయానికి కాదు, పిల్లలపై ఇలాంటి వేధింపులకు పాల్పడితే జీవిత ఖైదు పడేంత కఠినమైన చట్టం ఇది. కేసు నమోదు కాగానే మన స్టార్ బాబా కాస్తా పరారీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పైగా తన కేసు కొట్టివేయాలని హైకోర్టును కూడా ఆశ్రయించాడు. ఇక అసలు విషయానికి వస్తే, ఈయనకు నిజంగా మహిమలు ఉన్నాయా? లాజిక్ ప్రకారం ఆలోచిస్తే ఇదంతా వట్టి భ్రమ. మనుషుల పేర్లు, నంబర్లు చెప్పడానికి ఏ దేవుడూ దిగిరానక్కర్లేదు. ముందుగానే వాళ్ల అనుచరుల ద్వారా భక్తుల సమాచారం సేకరించడం, లేదా కోల్డ్ రీడింగ్ అనే సైకలాజికల్ ట్రిక్స్ ప్లే చేయడం ద్వారా ఇవి చాలా ఈజీగా చేయొచ్చు. ఇది కేవలం ఒక ట్రిక్ మాత్రమే, ఇందులో ఎలాంటి అతీంద్రియ శక్తులు లేవు. అందుకే ఫ్రెండ్స్, కష్టాలు రాగానే ఇలాంటి దొంగ బాబాల దగ్గరకు వెళ్లి మోసపోకండి. ముఖ్యంగా మీ పిల్లలను ఇలాంటి వాళ్ల ఒడిలో కూర్చోబెట్టే ముందు 100 సార్లు ఆలోచించండి. గుడ్డి నమ్మకం మీ ప్రాణాలకే కాదు, మీ పిల్లల భవిష్యత్తుకు కూడా చాలా ప్రమాదకరం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ వేసుకోండి. ప్రతి తల్లిదండ్రులకు చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వాస్తవాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.